నా ప్రియ భారత ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం. అదేమిటంటే భారత్ ఇజ్రాయెల్ యొక్క స్నేహం. ఫిబ్రవరి 2007లో ఢిల్లీలో యూదు హిందూ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో అమెరికన్ యూదు కమిటీ డైరెక్టర్ డేవిడ్ రోసెన్, ఇజ్రాయెల్ చీఫ్ రబ్బీ యోనా మెడ్జిగర్, భారత్ నుంచి హిందూ నాయకులు పాల్గొన్నారు. భారత్ 2000 సంవత్సరాల క్రితం నుండి యూదులు తమ పౌరులతో స్నేహభావం కలిగి ఉన్నారు, జీవిస్తున్నారు అని మాట్లాడారు. ఇది మానవ చరిత్రలో అసమానమైనది. భారతదేశంలో ఇప్పుడు 33 సినగోగులు, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. భారత్కి ఇజ్రాయెల్కి విడదీయలేని బంధం ఉంది. పాకిస్తాన్, ఇండియా చేసిన ప్రతి యుద్ధంలో విజయపేరు మోగించింది భారత్. అంటే ఇజ్రాయెల్ ఉండబట్టే కదా ఉత్తరప్రదేశ్లోని ధరంకోట్లో మినీ ఇజ్రాయెల్ ప్రాంతం ఉంది. ఇక్కడ నూతనంగా ఆర్మీ శిక్షణ పొందే ఆర్మీ వారు ఇక్కడ ఉంటారు. ప్రపంచమంతా గెంటేసిన తల్లి ఒక బిడ్డను ఒడిలోనికి తీసుకొని కరుణించి పాలిస్తుందో అలాగనే యూదులకు ఆవాసాన్ని కలిగించింది భారత్. ఎంత మంచి స్నేహితుడు మరి ఇజ్రాయెల్ దేశం. పాకిస్తాన్, ఇరాన్ ఈ రెండు కూడా క్యాన్సర్ కణితులే. వేళ్లతో పెకిలియాలి. నామరూపాలు లేకుండా ఈ రెండు దేశాలను చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మత ఛాందసవాదులు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని శక్తులు ఒకవేళ ఇజ్రాయేలే లేకుంటే ఈరోజు అపన్న హస్తం అందించే దేశమే భారత్లో, ప్రపంచంలో లేదు. మనకు అండగా ఉండే దేశమే ఇజ్రాయెల్ దేశం. అన్ని రంగాలలో ముందున్న దేశం. ఆ దేశంతో స్నేహితం చేస్తే ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను.